భయ్యా నిప్పు కాదు, నిప్పుకు బాబు అనమాట. ఒక సునామీ అనుకోవచ్చు. మన సలారు కేజీఎఫ్లో కూడా పనిచేయ ఈ సినిమాతోని. అసలు ఏమన్నా ఎలివేషన్లు, ఏమన్నా యాక్షన్ సీన్లో ప్రతి సీన్ హైలైట్గా ఉంది భయ్య. రవితేజ కెరియర్లోనే ఒక ఈడియట్ సినిమా దగ్గర నుంచి ఈ సినిమా చూసుకుంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఏమైనా ఈ సినిమాని ఏగలని చెప్పొచ్చు. మనం వన్నే అనుకున్న మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి, మెయిన్ బీజిఎం కూడా ఎలా తీసాడు. కథ అలా తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ మనం బోరింగ్ అనిపించదు. కొంచెం అలా అనిపించినా సరే వచ్చి నెక్స్ట్ సీన్ కూడా నెక్స్ట్ ఏంటి అనిపిస్తూ ఉంటుంది. పార్ట్ 1 అనుకుంటా, మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. సో ఇటువంటి సినిమాలు ఎవరో మిస్ అవుతుంది. పరమేశ్వరన్ గారిది రవితేజకు పోటాపోటీగా వేసిందంట వెంకట్. అనుపమ పరమేశ్వర్ గారిది కూడా పోటాపోటీ ఏం లేదు, ఇద్దరే కనబడుతూ ఉంటారు సినిమాలోని. హీరో ఆల్రెడీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, అది కొంచెం తక్కువ టైంలో కనబడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ కూడా కనిపించదు, పావు గంట కనబడుతుంది. కానీ అనుపమ పరమేశ్వర్ మీరు అన్నట్టు సింగిల్ స్క్రీన్ అనమాట, ఇద్దరే కనబడతారు మెయిన్. సో నవదీప్ గారు యాక్టింగ్ కానీ ప్రతిదీ హైలైట్ భయ్య. సో ఎవరో మిస్ అవ్వదు ఇటువంటి సినిమా. సో ప్రతి ఒక్కరు చూడండి, ఏగలు చూడండి. నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది. బిగ్గెస్ట్ యాక్షన్ సీను రవితేజ గారి కెరియర్లో అంతే.